క్రీస్తులో మాకు అత్యంత ప్రియులైన దేవజనాంగం మరొకసారి దేవుని కృపను బట్టి ఈ శ్రమ మరణ పునరుత్థాన దినంలో 6వ రోజున మనము దేవుని ధ్యానాన్ని, దేవుని వాక్య ధ్యానాన్ని మనం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏమైంది బిడ్డారా, నిన్నటి దినాన మనం శిలువైబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము మనల్ని నాశనం చేయడం కాదు కానీ రక్షించడం అనే విషయంలో మనం ధ్యానం చేసాం. అదేవిధంగా ఈరోజు శిలువైబడిన క్రీస్తు యొక్క ఉద్దేశం మనల్ని బంధనముల నుండి విడిపించడము, కేవలం రక్షించడం మాత్రమే కాదు కానీ మన పాపములను క్షమించడం మాత్రమే కాదు కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది మన యొక్క బంధనముల నుంచి ఆయన విమోచనను అనుగ్రహించడం అనేది. ఈరోజు రండి మరి ఆత్మీయ ధ్యానాంశం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యము నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు పాత నిబంధన నుంచి, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి గలతీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవులారా, ఇక్కడ శిలువను మనం గ్రహించుకున్నట్లయితే అది మనల్ని రక్షణ భాగ్యాన్ని కల్పించే ఒక యోచనగా లేకపోతే ఒక ప్రణాళికగా మనకు కనపడతా ఉంది. ప్రియమైన 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే దేవుడు ఈ విధంగా ఆయన డిక్లేర్ చేస్తున్నాడంటే, నేను ఆ విషయాన్ని వారి యొక్క కష్టాన్ని నేను చూశాను, నేను విన్నాను, నేను వచ్చాను, నేను విడుదలను అనుగ్రహిస్తానని ఆయన మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుడు, అంత మాత్రమే కాదు, ఇది కేవలము ఒక ఇశ్రాయేల్ జనాంగం యొక్క కథ కాదు కానీ, లేకపోతే ఇది ఏంటంటే ఒక విధంగా గమనించినట్లయితే నశించిపోతున్న మానవాళి యొక్క రక్షణ ప్రణాళికలోని ఒక భాగమని మనము గమనించుకోవచ్చు. ప్రేమ దేవుడు అంత మాత్రమే కాదు, అందుకే అపోస్తలుడైన పౌలు 4లో దీన్ని ఉటంకిస్తున్నాడు ఈ మాటలను. ఏ విధంగా అంటే, దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడిని లోకముకు నన్ను విడుదల చేయడానికి పంపిస్తున్నాడు అని ఇక్కడ నిర్గమకాండం సెలవిస్తూ ఉంది. దేవుడు వచ్చాడు కిందికి. గలతీయుల పత్రిక సెలవిస్తూ ఉంది, దేవుడు తన కుమారుణ్ణి పంపినాడు. ప్రేమ దేవుడారా, మనకు కల్వరి ఏమి ప్రకటన చేస్తూ ఉందంటే, క్రీస్తు సిలువైబడిన క్రీస్తును స్పష్టంగా ఇక్కడ మన యొక్క విమోచనకారుడు లేకపోతే విడుదల నాయకుడు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ప్రేమ దేవుడారా, దేవుని యొక్క ఉద్దేశము, శిలువ ఉద్దేశం ఏంటంటే నన్ను ఆయన బంధనం నుండి విడిపించాలని. అయితే రండి ఒకసారి వాక్యం ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం. చూసినట్లయితే నిర్గమకాండం మొట్టమొదటి పాత నిబంధన మనం చూసుకుని కొత్త నిబంధనలోనికి వెళ్ళి మన వాక్యం ముగింపులను చూద్దాం. పాత నిబంధనలో విమోచన నిర్గమకాండ అధ్యాయం 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే 7 నుంచి 12 వచనం నేను చదువుతున్నా. మరియు యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇజ్రాయేలీలో మరణ నిజముగా నాకు వద్దకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇజ్రాయేలీయుల నా ప్రజలు నీవు ఐగుప్తుల నుండి తోడుకుని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకుని పోవటకు ఎంతటి వాడని దేవుడు అనగా, ఆయన నిశ్చయముగా నీకు తోడై ఉండుదును. నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు పర్వతం మీద దేవుని సేవించారు. ఇది ఈరోజు మనము ధ్యానించబోయే పాత నిబంధన నుంచి వాక్యం యొక్క వచనాలు. ప్రేమ బిడ్డలారా, ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటి ఉద్దేశం నేను చెప్పాను ఆల్రెడీ. దేవుని ఉద్దేశం నన్ను మన యొక్క బంధనాల నుంచి ఇశ్రాయేలు గమనించినట్లయితే పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అనుభవించిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. ప్రేమించారా, అయితే దేవుడు వాగ్దానం చేసే దేవుడు వాగ్దానాన్ని చేయడం మాత్రమే కాదు కానీ ఆయన నెరవేర్చే దేవుడైనాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో కొన్ని కింద వచనాల్లో ఉంటుంది,
దేవుడు ఆ యొక్క నేను ఈ విధంగా జరుగుతుంది, ఖచ్చితంగా మరలా నేను మిమ్మల్ని విడిపిస్తాను అని అక్కడ వాగ్దానం చేశాడు. ఎంతైనా ఆయన చేసిన నిబంధనను, ఆయన చేసిన ఒడంబడికను, ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన అందు నమ్మికస్త కలిగిన దేవుడు ఆయన ఖచ్చితంగా కార్యాన్ని చేసి చూపించే దేవుడు అయి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనిస్తున్నాం, ఏంటి ఇక్కడ సమస్య ఏమిటనగా ఐగుప్తులో ఇశ్రాయేలు యొక్క బానిసత్వం యొక్క పరిస్థితి. మొట్టమొదటి విషయము బానిసత్వం యొక్క సత్యము మనం గమనించినట్లయితే ఏంటి దాని యొక్క సత్యం అని మనం చూసుకున్నట్లయితే ప్రేమదేవులారా, బంధనం యొక్క వాస్తవ స్థితిని మనము స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ఈ యొక్క ఐగుప్తు దేశంలో అణిచివేయటకు గురి చేయబడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. మన భాషలో చెప్పాలంటే రాజకీయంగా లేకపోతే అధికారికంగా వారు అణిచివేతకు అణిచేతకు గురి చేయబడిన వ్యక్తులుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దోపిడికి కూడా వారు గురైన వ్యక్తులుగా, అన్ని విషయాల్లో వారిని మొదటి నుంచి కూడా భయంకరంగా వారితో దోపిడీ అంటే ఏ విధంగా అంటే అన్ని విషయాల్లో వారిని భయంకరమైన వెట్టి చాకిరి వారితో చేయించినట్లుగా అన్ని విధాలుగా వారిని దోచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఎన్ని కూడా ఏ కారణమవుతుంది, ఎన్ని పరిస్థితులు ఉన్నప్పుడు వారి జీవితంలో నిరాశ, నిస్పృహ, ఒక సైకలాజికల్ డిస్పైర్ల పరిస్థితుల్లో వారు ఉన్నారు ప్రేమని బిడ్డలారా. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారు దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ 2 నుంచి 23వ అధ్యాయంలో 23వ వచనం ఏం చేస్తుందంటే వాక్యము ఏం చదివిస్తా ఉందని గమనించగా, అలాగూ అనేక దినములు జరిగిన తన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులన్నింటి బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూడండి, వారి నిట్టూర్పులు, వారి వెట్టి పనిని బట్టి, వారి యొక్క పరిస్థితిని బట్టి, వారి యొక్క సైకలాజికల్, వారి యొక్క అన్ని విషయాల, వారి యొక్క బాధలను బట్టి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనక మొరను వినే దేవుడిగా ఉన్నాడండి. ఎప్పుడైతే దేవుడు మొరకున్నాడో ప్రేమైన దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, నేను విన్నాను, నేను చూచాను, నేను దిగి వస్తాను, నేను విడిపిస్తానని వాక్యంలో మనము చూస్తుంది. మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్లయితే ఐగుప్తు దేనికి సాదృశ్యం అండి? హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు ప్రేమైన బిడ్డలారా మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేనికంటే సాదృశ్యము? పాపానికి ఇది సాదృశ్యంగా ఉంది. అంటే బానిసత్వానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేనికి అది రిప్రజెంట్ చేస్తుందంటే ప్రేమ మొట్టమొదటి విషయం చూసినట్లయితే ఈ యొక్క బానిసత్వము పాపానికి సాదృశ్యంగా ఉందండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అంటాడు. చూడండి, ఒకసారి గమనించినట్లయితే యోహాను 8:34, అందుకు యేసు పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ గమనించినట్లయితే బానిసత్వము దేనికి సాదృశ్యంగా ఉంది? ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. రెండోదిగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బానిసత్వము లేకపోతే ఈ యొక్క బంధనము ధర్మశాస్త్రం కిందట మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రానికి ఇది సాదృశ్యంగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసములు అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారైతే మీ అంటుంది. చెరలో ఎవరైతే ఉంచబడతారో అటువంటి పరిస్థితుల్లో ధర్మశాస్త్రంలో మనకు అంటే ఆ యొక్క అండర్ ద లా ఈ బానిసత్వంలో మనము ఉంచినట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందండి. అంత మాత్రం కాదు, 3వ విషయం గమనించినట్లయితే మరణం యొక్క భయానికి ఈ ఐగుప్తు సాదృశ్యంగా ఉందండి. గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. తెలుగులో 14 చూసినట్లయితే యానగా ఆయన ఇంత మాత్రము దేవుడితో స్వభావం ధరించుకోక అబ్రహాం సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకముగా ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయాల ఆయన తన సహోదరుడు వంటి వాడికి కావచ్చును.
గమనించినట్లయితే ప్రేమించుకుంటారా, మూడవదిగా గమనించినట్లయితే వారు భయం యొక్క మరణం యొక్క భయంలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ ఐగుప్తు దేనికి సాధించిందని 3 విషయాలు చూసామండి. పాపం అనే బానిసత్వానికి, లేకపోతే బంధనం అనే యొక్క ధర్మశాస్త్రానికి చెరబట్టబడిన వారమే. మూడవదిగా చూసినట్లయితే మరణం యొక్క భయంలో వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ ఈ యొక్క బంధనము మనం గమనించినట్లయితే మన జీవితంలో చెడ్డ అలవాట్ల కంటే ఇది అన్నిటికంటే ఇంకొక విధంగా మనం గమనించినట్లయితే ఆత్మీయ బంధనంలో ఈరోజు మనిషి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారు భౌతికంగా అనేక విధాలుగా వారు బంధనంలో ఉన్నారు, ఈరోజు మానవాళిని కూడా ఆత్మీయ బంధనంలో ఉన్నట్టుగా మనము గమనించుకోవాలండి. ఈ బంధనం నుంచి మనిషి తాను విడిపించుకోగలరా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిపించుకోలేడు. అందుకే రెండవ విషయం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఐ హావ్ కమ్ డౌన్, ఆయనే దిగి వచ్చేవాడని దేవుని వాక్యం. చూడండి 8వ వచనం చూసినట్లయితే, కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించిన దేశములకు వారు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని దేవుడే స్వతహా అక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, నేనే దిగి వచ్చి ఉన్నాను అక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చినాడంటే ఆ యొక్క ప్రజలను, తన ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడి నుంచి ఆ బంధనము నుంచి వారిని విడిపించడానికి వచ్చాడండి. గమనించండి, ఎప్పటికీ కూడా మన యొక్క విడుదల అది దేవునితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనిషి తానుగా విడిపించుకోవడానికి అసమర్థుడు, ఆయన వల్ల అది చేత కాదు. ప్రేమైన విషయం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి ఎక్కిపోలేదు, కానీ దేవుడే దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఉటంకించినట్లయితే ఇది దీని పరిపూర్ణత ఎక్కడికి వెళ్తా ఉందంటే ప్రేమైన మనం యేసు క్రీస్తులోనికి దీని పరిపూర్ణతను మనము చూసుకోవచ్చు. ఇందాక మనం చెప్పిన విధంగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియమైన దేవుడారా, ఇశ్రాయేలు కూడా దేవుని దగ్గర దేవుడే అక్కడ దిగి వచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు ఈ లోకానికి పంపించాడు అని చూస్తున్నాం. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడినవాడాయని మనము చూస్తున్నాం. ఇక్కడ మన గురించి ఆయన మన బలహీనతల్లోనికి ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రముకు లోబడిన వాడిగా చూస్తున్నాం. ప్రేమేంద్ర బిడ్డలక నరరూపిడిగా, అంటే మానవ శరీరాన్ని ధరించుకున్న స్త్రీ యందు పుట్టిన వాడిగా మనము చూస్తున్నాం. ప్రేమేంద్ర బిడ్డల, ఇక్కడ ద ఇన్కార్నేషన్ లీడ్స్ టు క్రూసిఫిక్షన్, ద క్రూసిఫిక్షన్ లీడ్స్ టు లిబరేషన్. ఎప్పుడైతే ఈ మానవ శరీరం ధరించుకుని ఆయన శిలువలో మరణించాడో, ఆ మరణము నిన్ను విడుదల చేయడానికి కారణమైనట్టుగా చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మూడవదిగా చూసుకున్నట్లయితే ఎందుకు ఈ శిలువ ప్రాముఖ్యత? మనము ఈ యొక్క బంధనాన్ని 3 విధాలుగా మనం గమనించినట్లయితే, మళ్ళీ ఒక్కొక్కసారి చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఎందుకు శిలువ మనకు జీవితంలో అతి ప్రాముఖ్యమని మనం గమనించుకున్నట్లయితే, ఇంకో విధంగా ఈ బంధనాన్ని 3 డైమెన్షన్లో చూసినట్లయితే, ప్రేమికుల మనిషి ఏ విధంగా పట్టపట్టి ఉన్నాడని చూసినట్లయితే, చూడండి, మనందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిగా లీగల్ బాండేజ్ అని మనము చూడవచ్చు. దేనికండి? న్యాయపరమైన దోషణంగా మనము గమనించవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3లో చూస్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందిరని మీరు ఎరుగరా. ఇక్కడ ఎందుకంటే 6:23లో చెప్తున్నట్లయితే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వలన వచ్చు జీతము మరణము. ఇది ధర్మశాస్త్రానికి మనిషిని లోబడే విధంగా చేస్తా ఉంది. లీగల్ బాండేజ్, న్యాయపరమైన
దోషంగా మనము చూస్తున్నాం. ఆ న్యాయపరమైన దోషం ఏంటంటే ఏ ఒక్కడు లేడు, ప్రతి ఒక్కడు కూడా పాపం చేసిన వ్యక్తే. పాపం వల్ల వచ్చే జీతము మరణము. అందుకే ఆ యొక్క శిలువ చాలా అవసరమై ఉందండి. రెండోదిగా శిలువ ఎందుకు అవసరమని చూసుకున్నట్లయితే అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 చూసినట్లయితే పాపం యొక్క స్వభావం ఏంటంటే దాసత్వం అని మనము చూస్తున్నాం. అదే 6వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది, మొట్టమొదటిగా మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఎందుకు శిలువ అవసరము? విడుదలకు శిలువ ఎందుకు అవసరం అంటే మొట్టమొదటిగా న్యాయపరమైన దోషుల నుంచి నిన్ను అంటే విడుదల చేయడానికి. మనిషి పాపిని విడుదల చేయగలిగింది కేవలం శిలువ, అంటే యేసుక్రీస్తు మాత్రమే. రెండోదిగా ఎందుకు శిలువ అంత ప్రాముఖ్యము మనకి, ఎందుకు మన జీవితంలో ఎందుకు అది శిలువ అవసరం అంటే ప్రేమ బిడ్డారా, పాపము ఏం చేస్తుంది, మనల్ని దాసులుగా మార్చివేస్తా ఉంది. ఆ దాసత్వం నుంచి మనము విడిపించుకోలేము కనుక శిలువ చాలా అవసరం ఉందండి. మూడోది చూసినట్లయితే స్పిరిచువల్ బాండేజ్. మొట్టమొదటిగా ద లీగల్ బాండేజ్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద మోరల్ బాండేజ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద స్పిరిచువల్ బాండేజ్. అంటే ఏంటంటే సాతాను యొక్క డొమైనియన్, లేకపోతే ఆయన అధికారం, సాతాను యొక్క అధికారం నుంచి విడుదల పొందుకోవడానికి. చూడండి, అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా, ఇక చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములలో నుండి విడుదల చేసి, దేనిచ్చండి, స్పిరిచువల్ ఆత్మీయతలో మనము పడిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే ఆత్మీయతలో మనం బంధనం ఉన్నామో దట్ ఈస్ నథింగ్ బట్ మనం వీఆర్ అండర్ ద సైతాన్, అంటే సైతాన్ డొమైన్లో ఉన్నట్టే దాని అర్థం. సైతాన్ అంధకార బంధంలో మనిషి ఉన్నప్పుడు తాను విడిపించుకోవడానికి సాధ్యము కాదు. కనుక ఆయనే రావాల్సి వచ్చింది. శిలువ అంత ప్రాముఖ్యమైన ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయడానికి. మొట్టమొదటిగా న్యాయపరమైన దోషం నుండి, అంటే మనిషి చేసిన పాపం నుండి అది న్యాయపరమైన దోషానికి గురి చేస్తూ ఉంది. దానికి దోషం యొక్క పరిహారం ఏంటంటే మరణము. ఆ మరణాన్ని చేయించడానికి శిలువ అవసరము. రెండోదిగా చూసినట్లయితే మోరల్ బాండేజ్, యొక్క పాపము మనిషిని దాసత్వానికి గురి చేస్తూ ఉంది. దాసత్వం నుంచి మనిషి విడుదల చేసుకోలేడు కనుక, ధర్మశాస్త్రమునకు ఆధీనుడైన వ్యక్తిని మనిషి తనకు విడుదల చేసుకోలేడు కనుక ధర్మశాస్త్రము యేసుక్రీస్తు దాన్ని ఆ కార్యాన్ని దానిలో నెరవేర్చడానికి, లేకపోతే దాన్ని ముగించడానికి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. శిలువ అందుకు అవసరం. మూడవదిగా చూసినట్లయితే ఆత్మీయ బంధనం, లేకపోతే సైతాన్ అంధకార బంధం నుంచి విడుదల చేయడానికి, ఆ యొక్క అంధత్వం నుంచి మనల్ని విడిపించడానికి శిలువ అవసరంగా మనము చూస్తున్నాం. ప్రేమైన ఆ శిలువలో జరిగిన కార్యం ఏంటంటే మన యొక్క పాపాలని ఆయన మోసి ఉన్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే వాక్యం తెలుస్తా ఉంది, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి విమోచించెను. ఎందుకండి ఆ శిలువ ఎందుకు ప్రాముఖ్యత అని నేను మాట్లాడుతా ఉన్నా. ఆ శిలువలో ఏం జరిగిందంటే యేసుక్రీస్తు నా యొక్క శాపాన్ని ఆయన మోసుకున్నాడు. ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి మనల్ని విమోచించెను. దీని గురించి మానవ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినది. నా యొక్క శాపమును విడిపించడానికి ఆ శిలువను మోయాల్సి వచ్చింది. రెండోది చూసుకున్నట్లయితే మన యొక్క పాత స్వభావమును మనం నుంచి విడిపించడానికి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే ప్రేమదేవుడరా, మన యొక్క పాత స్వభావం నుంచి ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. అంటే మన పాత స్వభావం నుంచి విడుదల పొందుకోవడానికి మనిషి యొక్క పాత జీవితం, పాత స్వభావం అంటే అది బానిసత్వం సూచనగా ఉంది. మనిషి పాత స్వభావంలో అన్ని కార్యాలు, చెడు అలవాట్లు ఆయనకు అలవాటు లేదు. మనిషి నశించే మార్గంలో ఉన్నాడు. ఆ పాపం ఇక మన మీద దాసత్వం చేయకుండా ఉండడానికి పాప శరీరము నిరర్థకం అన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనకు కూడా సిలువ వేయబడని ఎరగదు. సిలువలో ఏ కార్యం జరిగిందని చెప్తున్నా. మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో
15వ వచనం చూసినట్లయితే ఆ యొక్క అంధకార శక్తి నుంచి మనల్ని ఆయన విడిపించినట్టుగా మళ్ళా సిలువలో కార్యం జరిగింది. ఏ విధంగా చేసి ముగించాడని చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 అంటుంది, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రేమ పిల్లరా, తెలుగులో 14 చూసినట్లయితే, మరియు అపరాధముల వలన శరీరం శుద్ధి పలుకున్నట్టు వలన మీరు మృతులైనగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధమైన పత్రము మేకలతో సిలువ కొట్టి దాని మీద చేవులను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసును. ఆయన ప్రధాన అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయశోభ వారిని పెట్టి తెచ్చి మహాటంగా వేడుకకు కనపరచెను. ప్రేమ దేవుడిని గమనించినట్లయితే ఆయన్ను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయశోభతో మహాటంగా మనము వేడుక కనపరచంటే, మూడవదిగా ఆయుధాలని శక్తిని నిరాయుధంగా దేవుడు ఆ శిలువ యందు చేసివేశాడు. ప్రేమ దేవుడారా, ఇది కేవలం శిలువ అంటే పాపాలని క్షమించడం మాత్రమే కాదు, కానీ ఈరోజు మన వాక్య సందేశం యొక్క ప్రాముఖ్యమైన మూల అంశంగా మనల్ని ఈరోజు అది మన యొక్క బంధనాల నుంచి, మన యొక్క బంధనపు సంఖ్యలను విడగొట్టేదిగా లేకపోతే విరగొట్టేదిగా ఉంది. ప్రేమ దేవుడు 4వ చూసినట్లయితే ఈ యొక్క విషయం మనకు గమనించి వస్తుంది. మనము ఈ విడుదల ఏం చేసింది మన జీవితంలో, ఆయన యొక్క చేసిన కార్యం వల్ల మన విడుదల ఏం మనం పొందుకున్నామని గమనించినట్లయితే, మన బానిసత్వం నుంచి దత్తపుత్రత్వానికి, లేకపోతే మనము స్లేవ్ ఫ్రమ్ ద స్లేవ్స్ టు సన్షిప్ ఎక్కడికి వచ్చిందండి? బానిసత్వం నుండి దత్తపుత్రంలోనికి ఈ విడుదల మనల్ని నడిపించినట్టుగా చూస్తున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఈరోజు వాక్య ధ్యానం యొక్క అధ్యాయం మనకు వస్తున్నట్లయితే 4:7 అంటుంది వాక్యం. కాబట్టి నీవిక దాసుడు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడువే అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రోమా పద్ధతి, వారి యొక్క అడాప్షన్ పద్ధతి ఏ విధంగా ఉందో ఒక విధానంలో దీన్ని ఒక ఇమాజినరీ రూపంలో మనకు ఇక్కడ తెలియజేస్తున్నాడండి. మనము ముందు బిఫోర్ క్రైస్ట్ ఏ విధంగా ఉన్నామంటే, మనము బంధనంలో ఉన్నాము, ఒక అధికారం క్రింద ఉన్నాము, మనము బాధితులుగా ఉన్నాము. అయితే ఇక్కడ విడుదల అనే పదానికి ఎగ్జాగ్రాజో అంటే దీనికి అర్థం ఏమొస్తుందంటే, టు బై అవుట్ ఆఫ్ ద స్లేవరీ పర్మనెంట్లీ, అంటే బానిసత్వం నుండి శాశ్వతంగా ఆ యొక్క పరిష్కారాన్ని, అంటే మనసును శాశ్వత పరిష్కారం చేసి కొనుక్కున్నట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. అవునండి, యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఆయన విలువైన రక్తం ద్వారా నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆయన ఆ బంధనం నుంచి విడిపించి ఆయన విడిపించిన బంధనం ఏమవుతుందంటే, మనము దత్తపుత్రత్వాత్మకును మనకి ఇచ్చిన్నాడు. అంటే తన కుమారులు అనడానికి మనకి అధికారం ఇచ్చాడండి. ఈ రోమియోల పదం చూసినట్లయితే, ఎప్పుడైతే శాశ్వతంగా వారు కనుక్కుంటారో, ఆ దత్తపుత్రత్వం వారు స్వీకరిస్తారో, వారి యొక్క పాత ఐడెంటిటీ అక్కడ పోయేదిగా ఉంది. వారికి ప్రాచీన స్వభావం మొత్తం కూడా తీసివేసి, అంతా డిలీట్ చేసి, ఎరెస్ట్ చేసేసి, ఆయన ఒక నూతనమైన అధికారాన్ని పొందుకునే వ్యక్తిగా, నూతనమైన అధికారాలు లేకపోతే నూతనమైన రైట్స్ను పొందుకుంటాడు, స్వాస్థ్యాన్ని పొందుకుంటున్నాడు. ఇక్కడ ఆ విధంగానే పౌలు ఈ వాక్యాన్ని ఉల్లంఘిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ కార్యాలు మనం చేసే విధంగా మనం చూసుకున్న విధంగా పైన శిలువ ఎందుకు అవసరమనే విషయం మనం చూసుకున్నప్పుడు, మన పాపాలని, మన శాపాలను విడిపించడానికి, ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని తీసివేయడానికి, ఆ యొక్క అధికారులు సైతాన్ అధికారులంతా నిరాయుధులుగా చేసి మన బాహాటంగా మనల్ని వేడుక కనపరిచాడు. ఆ వేడుక ఏంటప్పా అంటే, నీ బంధనత్వం నుంచి, నీ ప్రాచీన బానిసత్వం నుంచి పర్మనెంట్గా నిన్ను కుమారునిగా చేశాడు. బిఫోర్ క్రైస్ట్ మనం బానిసలము, బిఫోర్ క్రైస్ట్ మనం ఒక అధికారం కింద ఉన్నవారము, బిఫోర్ క్రైస్ట్ మన ఒక ఏమంటారు కదా, పాత స్వభావంతో నిండిపోయిన వ్యక్తులుగా ఉన్నాం. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత, క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ శిలువను అనుభవించిన తర్వాత, వీఆర్ నాట్ నో మోర్ స్లేవ్స్, వీఆర్ సన్స్ నా. ఎందుకంటే కింద మనం చూసుకున్నట్లయితే 6వ వచనంలో గలతీయులకు పత్రిక 4వ ఆలోచన అంటాడు, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవుగా దాసుడు కావు, నా కుమారుడువే.
కుమారుడు అయితే దేవుని ద్వారా వారసులు. ప్రేమ ఏం చేస్తాడంటే, ఇంకా మనం పైన చూసినట్లయితే ఆయన దత్తపుత్రులు కావాలని అంటున్నాడు. అదే దత్తపుత్రులు అంటే కుమారులు, మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ యొక్క అధికారం మనల్ని ఇచ్చాడు. ఎప్పుడైతే కుమారుని అధికారం చూడండి, మనందరికీ స్పష్టంగా తెలుసు కదా, దాసునికి అధికారము ఉండదు, కానీ దాసు ఒక అధికారి కింద పనిచేసేవాడుగా ఉన్నాడు, ఒక శాపగ్రస్తుడుగా, ఒక బంధనంలో ఉండే వ్యక్తిగా ఉన్నాడు. అధికారి ఏం చెప్తే అది వినాల్సి ఉంటుంది, అంతే. అక్కడ అందుకంటే ఎక్కువ ఏమి ఉండదు. అయితే కుమారుడు ఎప్పుడైతే అవుతాడో తండ్రి యొక్క యజమానుడి యొక్క ఆస్తికి అంతా కూడా వారసుడు. ఆయనకి సమస్తం కూడా అక్కడ అన్నీ కూడా స్వాస్థ్యం యొక్క రైట్స్ అన్నీ కూడా ఆయనకు అనుగ్రహించబడతాయి. మనము క్రీస్తు తర్వాత, క్రీస్తు ముందు మనం మన జీవితాలను పరిశీలించినట్లయితే ప్రేమ బిడ్డ, క్రీస్తు తర్వాత మనం కుమారులుగా మార్చబడ్డాం. మనం ఎంత మాత్రము ఎప్పుడైతే కుమారులు అవుతామో మనలో ఆయన మనకు భయం లేదు, కానీ అబ్బా తండ్రి అని పిలుచుకునే యొక్క గొప్ప స్వాస్థ్యాన్ని విడిపించాడు. బంధనం నుంచి కుమారునిగా చేశాడు. భయం నుంచి అబ్బా తండ్రి అనే యొక్క అధికారాన్ని మనకు ఇచ్చాడు. ఆ యొక్క సంఖ్యల నుంచి స్వాస్థ్యంలోనికి మమ్మల్ని నడిపించాడు. ప్రేమైన దేవుడారా, ఈ యొక్క క్రూసిఫైడ్ క్రైస్ట్, లేకపోతే శిలువకు వేయబడిన క్రీస్తు నీ యొక్క బంధనత్వాన్ని, నా బంధనత్వాన్ని ఏదో ఆయన సుధారించడానికి రావలేదు, కానీ దాన్ని అయితే ఒక అప్గ్రేడేషన్ చేసి, ఒక డెవలప్ చేసి, ఒక వెసులుబాటు ఇవ్వడానికి రాలేదు, కానీ ఆయన వచ్చింది పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించి నీలో రూపాంతరము తీసుకురావడానికి వచ్చాడండి. హల్లెలూయా. గమనించినట్లయితే ప్రియమైన దేవుడారా, ఇక్కడ నిర్గమకాండం చూసినట్లయితే అది సీనాయి కొండ మీద ముగించబడతా ఉంది. ఈ యొక్క కొత్త నిబంధనలో మనకు విడుదల చూసినట్లయితే ప్రియమైన దేవుడారా, శిలువ పైన అది ముగించబడతా ఉంది. శిలువ పైన ముగించబడి ఎక్కడ తీసుకెళ్తా ఉందండి? తండ్రి ఇంటికి మనల్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుడారా, గమనించినట్టు ఒక ఉదాహరణకు నేను ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నా. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక దేవుడు, ఒక యేసు ప్రభు ఒక పారబల్, ఉపమానాన్ని సెలవిస్తున్నాడు. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధించితే తప్ప ఆ బలవంతుని ఇంటచొచ్చి వారి సామాగ్రిని దోచుకునేడు, బంధించినలా వారి ఇల్లు దోచుకునవచ్చును. ఇక్కడ బలవంతుడు ఎవరబ్బా అని గమనించినట్లయితే వాక్యంలో చూసినట్ల ప్రేమ బిడ్డారా, ఇది సైతానుకు సాదృశ్యంగా ఉంది. హ్యుమానిటీ వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది స్ట్రాంగ్ మెన్. ఈ యొక్క మానవాళి అంతా కూడా ఎవరి బంధనంలో ఉందండి? బలవంతుడైన సైతాన్ యొక్క చేతుల్లో, వారి యొక్క ఆ కపిముష్టిలో బంధనంలో ఉన్నప్పుడు ప్రేమ బిడ్డారా, ఆయనను యేసు క్రీస్తు ఏం చేశాడండి? అన్నిటి నుంచి ఆయన రక్తం ద్వారా, ఆయన శిలువ ద్వారా ఆ బలవంతుడిని ఓడించి బంధనంలో ఉన్న మానవాళిని ఆయన విడిపించాడు. ప్రేమైన బిడ్డారా, కనుక ఇక్కడ గమనించినట్లయితే 2వ ఎబ్రిల్ రాసిన పత్రిక ఇంకొక మాట చదువుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదైనా ఆయన ఎంత మాత్రము దేవుని సవరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాప పరిహారం కలుగు చేయడానికి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము, నమ్మకం, ప్రధాన నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఆయన మన వంటి స్వభావం, ఇక్కడ 13 చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైన ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవాదని, ఇది ఇక్కడ వాక్యం. మరణం యొక్క బలము గలవాదని ఇందాక మనం చెప్పాను ఒక ఉపమానము. యేసు చెప్తున్న మార్కు 3:27 చెప్తున్న ఉపమానం చూసినట్లయితే ఆ బలవంతుడు సైతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ ఇల్లు లేకపోతే ఇంట్లో ఉన్న సామాగ్రి దోచుకొచ్చినట్టే మానవాళికి సాదృశ్యం. మానవాళి సైతాన్ యొక్క బంధనంలో, వాడి అధికారంలో బంధనంలో ఉన్నప్పుడు ఆయనే ఆ మరణం యొక్క బలగాలు, అనగా అపవాది అంటే సైతాన్ని మరణం ద్వారా నశింపచేయుటకు, జీవితకాలం అంతయు మరణ బాధ్యత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాదవాడు. నిన్ను నన్ను విడిపించడానికి, నిన్ను నన్ను నీ బానిసత్వం నుంచి, నీ ప్రాచీన స్వభావం నుంచి, నీ యొక్క అంధకార స్వభావం నుంచి ఆయన విడిపించడానికి ఆయన మనిషి వంటి వాడి వాడాయను, రక్త సంబంధంలో పాలి వాడాయను అని సెలవిస్తూ ఉంది. ప్రేమ దేవుడారా, అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే మన జీవితంలో చూడండి, వాక్యాన్ని విన్నాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. దేవుడు వాగ్దానం చేసినట్టుగా వారిని మొర విన్నాడు, వారిని వచ్చాడు, వారిని విడిపించినట్లుగా చూస్తున్నాం మోషే ద్వారా. ఇక్కడ కొత్త నిబంధనలో పాత
అలవాట్లతో, పాపపు స్వభావంతో పడిపోయిన మనల్ని, చెడిపోయిన మనల్ని, అంధకారంలో పడిపోయిన మనల్ని, నరకపు మార్గంలో ఉన్న మనల్ని, ఎందుకు పనికిరాని ఇంకా మరణ భయం చేత దాసత్వంలో ఉన్న మనల్ని ఆయన విడిపించడానికి తన కుమారుని లోకాన్ని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పంపించాడు. శిలువ ఎంత ప్రాముఖ్యమో ఆ శిలువలో ఆయన చేసిన కార్యాన్ని మనం గమనించాం. ప్రియమైన శిలువ చేసిన కార్యం ద్వారా ఈరోజు ఆయన బంధం నుంచి దత్తపుత్రులుగా కుమారులని వారసత్వాన్ని మనకి ఇచ్చాడు. వారసులమైతే సమస్తానికి మనమే అధికారం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. అటువంటి గొప్ప అధికారం ఇచ్చిన తర్వాత ఈరోజు మనిషి జీవితం, నీ జీవితం, నా జీవితం ఎంతవరకు ఎలా ఉందండి? ఒక్కసారి ఇంకా నువ్వు బంధనంలో ఉన్నావా? మనిషి ఆయన విడిపించిన తర్వాత కూడా ఈరోజు ఇంకా బంధనంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మన బంధనం ఏంటి ఈరోజు గుర్తు చేసుకోవాలండి. ఇంకా ఏ బాధ్యతలో ఉన్నా మనం తెలియజేసుకోవాలి. ఒకవేళ పాత అలవాట్లు ఇంకా నీకు ఉన్న అడిక్షన్స్ ఏమున్నాయి, నీవు క్షమించలేని స్వభావం నీలో ఉందా? లేకపోతే ఇంకా ఈ లోకం యొక్క భయం నీలో ఉందా? లేకపోతే ధార్మికతకు సంబంధించిన లౌకిక మూఢాచారాలకు, లేకపోతే మా బంధువులు మెచ్చరు, మా బంధువుల గురించి నేను ఇలా ఉండాల్సి వస్తుంది, ఎటువంటి భయాల్లో నేను బతుకుతున్నావు? ప్రేమ దేవుని ద్వారా యోహాను సువార్త 8వ అధ్యాయం ఒక మాట సెలవిస్తూ ఉంది. ఆ మాట మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నా. యోహాను సువార్త 8:23 చూసుకున్నట్లయితే 8:36 8వ అధ్యాయము 36వ వచనం చూసుకున్నట్లయితే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసేలా మీరు నిజముగా స్వతంత్రులై ఉండరు. ఆయనే మనం స్వతంత్రులుగా చేసినప్పుడు ఇంకా నువ్వు ఏ బానిసత్వంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? నువ్వు ఇంకా నీ బానిసత్వం ఏంటి? ఈరోజు ఏ అడిక్షన్స్ ఉన్నాయి, ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ విషయంలో నువ్వు ఇంకా ఆ బంధనంలో ఉండిపోయి ఒకసారి గమనించుకుందాం. రెండవదిగా చూసినట్లయితే ప్రేమేంద్ర బిడ్డరా, ఇంకా బానిసగా నువ్వు బ్రతకడము మానివేయాలండి. ఎందుకంటే తెలుసా, ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తాం. ఈ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఐగుప్తులో వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు వాడు గుర్తు చేసుకుంటున్నారండి. ఐగుప్తులో మేము ఉచితంగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలు జ్ఞాపకములకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సంతోషంగా. మీరు చూడండి, దేవుడు అన్నీ ఇచ్చి, నేను చెప్పాను కదా, దేవుడు అంతా కూడా అనుగ్రహించి వారి చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు పాతగిలకుండా, వారికి కావాల్సిన ప్రతినిత్యం మన్నా ఇచ్చి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి అన్నీ ఇచ్చి నడిపించిన తర్వాత కూడా వీళ్ళు ఏం గుర్తు చేసుకుంటున్నారు? అయ్యో, ఐగుప్తులో ఉంటే మాకు ఉచితంగా చేపలు ఉండేవి, కీరకాయలు ఉండేవి, దోసకాయలు ఉండేవి, కూరకాయలు ఉండేవి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, ఎన్ని గుర్తు చేసుకుంటారంట. ఈరోజు మనిషి దేవుడు నిన్ను నన్ను ఆయన శిలువ రక్తం ద్వారా ఆయన చేసిన గొప్ప కార్యము చేసి నిన్ను నన్ను ఆ బాధ్యత నుండి, ఆ పాపపు అధికారం నుంచి విడిపించిన తర్వాత కూడా ఇంకా నువ్వు పాత అలవాట్లతో తలలాడుతున్నావా? పాత అలవాట్లు నీకు ఇష్టంగా కనబడతా ఉన్నాయా? ప్రేమ బిడ్డరా, ఇంకా నువ్వు వాటిని ఎదిరించలేకపోతున్నావా? మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దాని అర్థము నువ్వు ఇంకా కూడా ఇశ్రాయేలీయుల వలె పాత విషయంలో నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉన్నా కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి నువ్వు ఆయన దాని యొక్క నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవించలేనట్లే గమనించుకుందాం. మూడవదిగా చూసినట్లయితే లివ్ లైక్ ఎ సన్ నాట్ ఎ స్లేవ్. ఆయన వాక్యం చదివిస్తూ ఉంది. మనము ఆయన కుమారులుగా వాసిస్తున్నప్పుడు కుమారులుగా జీవించాలి కానీ ఇంకా బానిసలుగా జీవిస్తామంటే దాని యొక్క ఉపయోగము ఎంత మాత్రము లేదు. మనందరూ చూసుకున్న ప్రకారము గలతీ 4:7 చూసినట్లయితే మనం చెప్తుంది కదా, కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, నీవు కుమారుడు అయితే దేవుని యొక్క వారసుడు. ఎప్పుడైతే కుమారుడిగా అధికారంగా నువ్వు భయంలో కాకుండా స్వతంత్రతలో నువ్వు జీవించాలి కానీ కుమారుడుగా నువ్వు స్వతంత్రంగా అన్ని విషయాల్లో ధైర్యంగా నువ్వు ఆత్మీయతలో నువ్వు ఎదగాలి. కానీ నువ్వు ఇంకా పాత లక్షణాలు పెట్టుకుని ఇజ్రాయేలీల వల్లే పాత అలవాటుతో అక్కడ ఫ్రీగా వస్తున్నాయి. కొంతమంది ఉంటారు ఈరోజు ఈ లోకంలో స్నేహితులు చెడగొట్టేవారు. నేను మందుకు తీసుకెళ్లే వాళ్ళ వ్యక్తులు ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి ఆ ఫ్రీ అంతా ఆనందించే వాళ్ళ వ్యక్తులుగా అక్కడ అన్నారు ఇశ్రాయేలీయులు. అక్కడ ఉచితంగా తిన్న చేపలు గుర్తొస్తున్నాయంట, ఉచితంగా తిన్న కూరగాయలు గుర్తొస్తాయంటే వెట్టిగా దొరికినాయి. అక్కడ వాళ్ళు చేసే పనులు మర్చిపోయారు, వాళ్ళు వెట్టి చాకరీ మర్చిపోయారు. ఆ వెట్టి చాకరీ ఎన్ని ఇచ్చారని వాళ్ళు గుర్తులేదు కానీ మనకి ఫ్రీగా వచ్చాయి కదా అంటున్నారు. దేవుడి అన్ని మర్చిపోయి ఆ వెట్టిగా వచ్చిన విషయాల్లో అది గుర్తు చేసుకుని మళ్ళీ పాత జీవితాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మా జీవితంలో కూడా ఫ్రీగా వచ్చే పాపం తీసుకెళ్లే విషయాలు ఏదో ఉన్నాయేమో. ఫ్రీగా దొరుకుతుంది కదా మందు తాగుతున్నావా? ఫ్రీగా స్నేహితులు ఇప్పిస్తున్నారని సిగరెట్లు కాలుస్తున్నావా? ఫ్రీగా
ఇంకా లేకపోతే సినిమాలు చూపిస్తున్నారని వాటికి వెళ్తున్నావా, లేకపోతే ఏ కార్యంలో నువ్వు ఉచితంగా దొరుకుతున్నాయని ఉచిత విషయాల్లో అయితే పాత విషయాలు ఇంకా అయ్యో ఆనందాన్ని కోల్పోతున్నావని ఇంకా పాప జీవితంలో ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నీవెంత మాత్రం దాసుడు కాదు, నీవు దేవుని కుమారుడవు, దేవుని వారసులాగానే బ్రతకడము నేర్చుకోవాలి. హల్లెలూయా. మనము ఆ యొక్క అప్రెషన్ నుంచి అడాప్షన్లోకి తీసుకొచ్చిన దేవుడు మనల్ని దత్తపుత్రులుగా తీసుకున్నాడు. ఆ బంధం నుంచి బోల్డ్ ధైర్యంగా జీవించడానికి అధికారం ఇచ్చిన దేవుడు. ఆ యొక్క భయం నుంచి నిన్ను తండ్రి తన వారసులుగా చేసిన దేవుని యందు నమ్మిక ఉంచి స్వతంత్రంగా ధైర్యంగా నువ్వు జీవించడము నేర్చుకో. ఈరోజు దేవుని యొక్క సారాంశము, దేవుని యొక్క ఉద్దేశము, శిలువబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము నిన్ను విడిపించడము. శాశ్వతమైన విడుదల, తాత్కాలికమైన విడుదల ఆయన నీకు ఇవ్వలేదు. ప్రేమైన విడారా, ఆయన నీకు నాకు పర్మనెంట్గా విడుదలను అనుగ్రహించినప్పుడు ఇంకా నీవు ఆ బంధనంలోని ఆశలను అనుభవిస్తున్నట్లయితే ఎంత మాత్రము దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. ఒకవేళ ఏ బంధనాలు ఇంకా నీవు ఉండాలని ఆశపడుతున్నావు, ఒక్కసారి గుర్తు చేసుకుని పాత అలవాటుని ప్రాచీన స్వభావం ఇంకా ఉందా? ఈరోజు దేవుని శిలువ దగ్గరికి వద్దాం. దేవుని వాక్యాన్ని విన్న మనము ఆ శిలువ దగ్గరకు నీ సహాయము నాకు కావాలడుగుదాం. శక్తి సరిపోకపోతే పరిశుద్ధాత్మ శక్తి పైన ఆధారపడదాం. ఖచ్చితంగా ఆయన పైన ఆధారపడిన వాడు ఆయన శిలువను మనం చూసినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క పాత అలవాటు నుంచి పరిపూర్ణమైన విడుదలను అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడైనాడు. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతునికి స్తోత్రములు నాయన. ప్రభువా, ఇశ్రాయేలు మొరవిని నీవు దిగి వచ్చావు, మోషే ద్వారా నీ బిడ్డలను విడిపించుకున్నావు తండ్రి. అదే రీతిగా ఆయన మానవాళి నశించిపోతున్న మార్గంలో ఉన్నప్పుడు నీ ప్రియకుమారుడు ఒకగానొక కుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించావు. ఆ శిలువ ద్వారా ప్రభువా మా యొక్క పాప స్వభావాన్ని, మా శాపాన్ని నాయన వాటన్నిటినీ ప్రభు నాయన మోసి ప్రభువుకు శాశ్వతమైన విడుదలను అనుగ్రహించి ఆయుధాలను నిరాయుధులుగా చేసి వేడుకగా బాహాటంగా మమ్మల్ని వేడుకగా కనపరిచావు తండ్రి. ప్రభు నీకు వందనాలు తండ్రి. ఎంత ప్రేమ నాయన ప్రభు. దాసత్వం నుంచి దత్తపుత్రత్వం మాకు ఇచ్చావు నాయన. ఆయన దాసత్వం నుంచి బంధనం నుంచి మమ్మల్ని కుమారులుగా చేసావు తండ్రి. ప్రభు వారసులుగా చేసావు నాయన. ఈ శ్రేష్టమైన ప్రేమను మేము గుర్తిరిగిన ఆయన పాత జీవితాన్ని మేము విడిచిపెట్టి ప్రభు నీ యొక్క నూతన పరిశుద్ధాత్మను మేము పొందుకుని నీకు ఇష్టమైన వారసులుగా, నీకు ఇష్టమైన కుమార్తెలుగా తండ్రి ప్రభువా మేము జీవించి నేను మహిమపరిచేట్టుగా ఉండడానికి నీ ఆత్మ సహాయం అనుగ్రహించుమని, నీ శిలువ ఎంత విలువైనదో మేము తెలుసుకుని బతకడానికి సహాయం చేసి నడిపించుమని యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.